బైబిల్ క్విజ్ తెలుగులో 38వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 37వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున, ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. మీరు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండాలని హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాం. 37వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 38వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం, ఈ మాటలు పలికిన వారి పేరేమిటి? ఈ ఎపిసోడ్లో మొత్తం 18 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. 1వ ప్రశ్న, యూదులారా, ఇదేదైనను అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. 2వ ప్రశ్న, గ్రీకు భాష నీకు తెలియనా? 3వ ప్రశ్న, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. 4వ ప్రశ్న, మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికిపోవలెను. 5వ ప్రశ్న, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడు. 6వ ప్రశ్న, సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెను. 7వ ప్రశ్న, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి. 8వ ప్రశ్న, ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు ప్రయత్నించెను గనుక
మేము అతన్ని పట్టుకొంటిమి. 9వ ప్రశ్న, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము. 10వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ వీడియోలను దయచేసి లైక్ చేసి ఈ సమాచారం ఇంకా అనేకులకు చేరటానికి సహకరించండి. అంతేకాకుండా ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను తెలియజేసి దేవుని పనిలో మేము మరింత మెరుగ్గా పనిచేయటానికి సహకరించండి. 10వ ప్రశ్న, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనబరుచుకొనుట ఎట్లు సంభవించును? 11వ ప్రశ్న, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. 12వ ప్రశ్న, అతని నోటి మీద కొట్టుడి. 13వ ప్రశ్న, నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతును. 14వ ప్రశ్న, యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవలెను. 15వ ప్రశ్న, బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుము. 16వ ప్రశ్న, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. 17వ ప్రశ్న, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. 18వ ప్రశ్న, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇవన్నీ మీకు ఇచ్చిన మొత్తం 18 ప్రశ్నలు. మరలా బైబిల్ క్విజ్ తెలుగులో 39వ ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ఆగస్టు చివరి ఆదివారమున నిర్వహించడం జరుగుతుంది. అంతవరకు వందనములు.